ఇక తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. ధాన్య సేకరణలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పిదాలను కేంద్రంపై వేయడం సరికాదు అంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి సుభాష్ ఫేస్ టు ఫేస్. రైతుల సమస్యలపై బీజేపీ పోరుబాట పట్టింది. ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలో రైతులతో సమావేశమైన బీజేపీ నేతలు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అసలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది, బీజేపీ ఏ విధంగా పోరుబాట చేయబోతుందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి ప్రస్తుతానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాష్ట్రంలో గత 2 నెలలుగా ధాన్యం కొనుగోలు విషయంలో తీవ్రమైన జాప్యం జరుగుతుంది. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలకు అసలు కారణం ఏమనుకుంటున్నారు? అసలు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం. వాళ్ళకి తెలియదా ఇప్పుడు పంటలు వస్తాయని చెప్పి? ముందు నుంచే తయారీ ఉండాలి కదా, ముందు నుంచే మార్కెట్ యార్డులు అది కూడా తయారు పెట్టాలి కదా, ముందు నుంచే మిల్లర్స్ని తయారు చేయాలి కదా, ముందు నుంచే లారీలు తయారు చేయాలి కదా. ఎందుకు తయారు చేయట్లేదు? ప్రభుత్వానికి ముందు చూపు లేదు. కేవలం అధికారం ఏ విధంగా మనం సంపాదించాలి, లేకుంటే ఏ విధంగా కమిషన్ తీసుకోవాలి. వరంగల్లో చివరి దారంగా కొనేటటువంటి అన్న ప్రభుత్వం రైతులకు ఎందుకు ఆలోచించట్లేదు? 2 నెలల నుంచి వారి యొక్క ధాన్యాన్ని ఒక అగ్రికల్చర్ మార్కెట్ సెంటర్లో ఇక్కడ పెట్టేసుకుని కూర్చుంటారు. వానకు తడుస్తూ ఉంది, మొక్కలు వస్తున్నాయి, దాని మీద ముక్కుతున్నాయి, దాని మాయిశ్చర్ వస్తూ ఉన్నది, రేట్లు సరిపోతూ ఉన్నాయి. ఎంఎస్పీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ కూడా వీళ్ళు ఆ ఒక రేటుకు వీళ్ళు కొనట్లేదు. బలవంతంగా వారితో తక్కువకు రైస్ మిల్లుకు అమ్మిస్తూ ఉన్నాడు. అటువంటి వాతావరణం నిర్మాణం చేశారు, మనం స్పష్టంగా చూసాం.